సో దీనికి ట్రంప్ వాదన అయితే ఇది మెడిసిన్, బిటర్ పిల్ తప్పదు. మనము అమెరికా చాలా ప్రాస్పరస్ కంట్రీ అవుతుంది, అమెరికా ప్రపంచాన్ని డామినేట్ చేసే కంట్రీ అవుతుంది. ఇప్పటిదాకా అమెరికాను దోచుకోవటానికి, అమెరికాను బీట్ చేయడానికి పాత ప్రెసిడెంట్లంతా అవకాశం ఇచ్చారు. నేను ఇవ్వడం లేదు, దిస్ ఇస్ ఓన్లీ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటున్నారు. కానీ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అయితే చాలా పెయిన్ఫుల్గా ఉంది. కేవలం స్టాక్ మార్కెట్సే కదా, మీకు స్టాక్ మార్కెట్స్ ఉదాహరణ చెప్పాను. ఈవెన్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఫర్ అమెరికా, నాట్ ఫర్ ద వరల్డ్ పక్కా పెడదాం. అమెరికా కూడా ఇప్పుడు నేను మీకు లెక్కలు చెప్పాను. ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి $6 ట్రిలియన్ అంటే $6 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. సో ఆ స్థాయిలో అమెరికన్ ఎకానమీ కూడా చెప్పింది. అమెరికాలో ఇన్ఫ్లేషను లేదంటున్నాడు. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే చూడండి, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. ఆయిల్ ప్రైసెస్ మాత్రం తగ్గిన మాట నిజమే. కారణం ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు WTI ఫ్యూచర్స్ $63 పడిపోయింది. మీకు బ్రెంట్ క్రూడ్ $63 పడిపోయింది. WTI ఫ్యూచర్స్ ఏమో $59 పడిపోయింది. అరౌండ్ $60, 59.77 టు బీ ప్రిసైజ్. అందువల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి, ఫుడ్ ప్రైసెస్ పడిపోతున్నాయని ట్రంప్ వాదన. కానీ ఆయిల్ ప్రైస్ ఎందుకు పడిపోతున్నాయి అనేది పాయింట్. ఆయిల్ ప్రైసెస్ పడిపోవడానికి కారణం రిసెషన్ ఫియర్స్ పెరగడం వల్ల. అంటే వరల్డ్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి జారుకుంటుంది అన్నప్పుడు ఆయిల్ ప్రైసెస్ పడిపోతాయి. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ లేనప్పుడు కన్జంప్షన్ ఉండదు. ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పటి నుంచే కన్జంప్షన్ ఉంటుంది. అంటే మనిషి ఇప్పుడు నేను 2003 కన్నా ముందు నాకు కారు లేదు, నేను వాడిన ఆయిల్ ఎంత చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఆటోలో పోయేవాడిని, లేదా బస్సులో పోయేవాడిని. 2003లో ఒక మారుతి 800 కొనుక్కున్నాను. హైదరాబాద్లో కార్లో తిరిగేవాడిని, ఇతర ప్రాంతాలు బస్సులో తిరిగేవాడిని. నాకు ఆదాయం కాస్త ఇంప్రూవ్ అయింది కనుక జీతం ప్రొఫెసర్గా పెరిగింది, నేను ఆయిల్ కన్జంప్షన్ పెరిగింది. తర్వాత నేను మారుతి స్విఫ్ట్ డిజైర్ కొన్నాను, ఇంకొద్ది కాస్ట్లీ కారు, ఇంకా కన్జంప్షన్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జీప్ కంపాస్ కొనుక్కున్నాను, ఇది ఓన్లీ 10 కిలోమీటర్ 11 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ జీప్ కంపాస్తో నాకు ఆయిల్ కన్సంప్షన్ ఇంకా పెరిగింది. అంటే నాగేశ్వర్ అనే ఒక వ్యక్తి 25 ఏళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటే వెరీ నెగ్లిజిబుల్ ఆయిల్ కన్సంప్షన్ నుంచి ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ కనీసం ఒక 10,000 రూపాయల డీజిల్ పోయించుకుంటాను. సో ఇంత దాకా ఎందుకు వచ్చాను? నా ఎకనామిక్ గ్రోత్. నాకు 25 ఏళ్ళ కింద నా శాలరీ 20,000 30,000 ఉంటే ఇవాళ నేను రిటైర్ అయ్యే టైంకి నా శాలరీ 2,80,000. సో నా ఎకానమీ పెరిగింది కనుక నేను ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాను. ఎందుకు నా ఉదాహరణ చెప్పానంటే ప్రపంచమైనా ఇంతే, దేశాలైనా ఇంతే. ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు ఆయిల్ కన్జంప్షన్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ పడిపోతే ఆయిల్ కన్జంప్షన్ పడిపోతుంది. సో ట్రంప్కి అర్థం కావాల్సింది అంటే ఆయిల్ కన్జంప్షన్ పడిపోవడానికి ధరలు తగ్గడానికి కారణం కాదు. ధరలు తగ్గడానికి కారణం ఆయిల్ కన్జంప్షన్ పడిపోవడం. ఆయిల్ కన్జంప్షన్ భారీగా పడిపోతుందని అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ 1.7% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు తాజాగా రేటింగ్ ఏజెన్సీస్ 1% కూడా ఉండదు, 0.1 to 1% ఉంటుందని. చైనా ఎకానమీ లాస్ట్ ఇయర్ 3.9% ఉండే, ఈ ఇయర్ 4.9% ఉంటుందని అంచనా. ఇప్పుడు అది కూడా 2% అన్నా పడిపోతుంది అని. WTO ప్రిస్క్రిప్షన్ వరల్డ్ ట్రేడ్ 1% దెబ్బతింటుంది అని. సో ఇప్పుడు రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతున్నారు. నేను మాట్లాడినప్పటి నుంచే చూస్తున్నా. గోల్డ్మ్యాన్ సాక్స్ 20% ప్రాబబిలిటీ అని చెప్పింది అన్నది అని చెప్పాను. దాన్ని నిన్న 35% ప్రాబబిలిటీకి గోల్డ్మ్యాన్ సాక్స్ పెంచింది. రిసెషన్ అవకాశాలను 35% పెంచింది అని చెప్పాను. ఇవాళ లేటెస్ట్ ఏంటంటే 45% పెంచింది. అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ నేను ఈ 10 రోజుల్లో విశ్లేషణ చేస్తున్నాగానే 20%తో ప్రారంభమై నిన్న 35% ప్రాబబిలిటీ, ఇవాళ 45% ప్రాబబిలిటీ గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్పేది. అంటే రిసెషన్, ఆర్థిక మాంద్యము తన్నుకొస్తోంది అనేది అన్ని అంచనాలు చెప్తున్నాయి. జేపీ మార్గాన్ ఒక 10 రోజుల కింద నేనే చెప్పాను, మార్చిలో చెప్పాను 40% ప్రాబబిలిటీ అని జేపీ మార్గాన్ చెప్పిందని. ఇప్పుడు లేటెస్ట్గా 60%కు పెంచింది ప్రాబబిలిటీ. HSBC 40% ప్రాబబిలిటీ అని చెప్తుంది. S&P గ్లోబల్ 35% ప్రాబబిలిటీ అని. అందువల్ల ఈ రిసెషన్ ఫియర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీ కూడా మనము 6.3 to 6.8% మధ్యలో ఉండవచ్చు అని ఈ టారిఫ్లకు ముందు అంచనా. టారిఫ్ల తర్వాత, ఈ ట్రేడ్ వార్ తర్వాత
వరల్డ్ ఎకానమీ ఇంత టర్బులెన్స్ అయ్యాక ఏమవుతుందో తెలియదు. సో అందువల్ల రిసెషన్ ఫియర్స్ ఏమో పెరుగుతున్నాయి. ట్రంప్ ఏమో లేదు ధరలు తగ్గుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ ఇందుకు ఉదాహరణ, నీకు ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి అని ఆ ట్రంప్ వాదన. సో ట్రంప్ రెఫ్యూజింగ్ టు ఈవెన్ సీ ద రీజన్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. తీవ్రత ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అసలు ఎకానమీ ఇంత గందరగోళము, వరల్డ్ ఎకానమీ వస్తుంటే సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే అది మీకు బైపార్టిసాన్ లా బిల్ ప్రపోజ్ చేశారు, ఒక రిపబ్లికన్ మెంబర్. ఏంటంటే ఆ బిల్లు ట్రంప్కు సుంకాలు విధించే అధికారాన్ని తగ్గించాలని. చూడండి మీరు, ట్రంప్కి టారిఫ్ విధించే అధికారాన్ని తగ్గించాలి అని ఏకంగా అమెరికన్ పార్లమెంట్లో బిల్లే పెట్టారు. అది కూడా బైపార్టిజన్, రిపబ్లికన్లు డెమోక్రాట్లు కలిపి పెట్టారు. ప్రపోజ్ చేసింది రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్. ఎందుకంటే తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. అంటే ఎప్పుడు కూడా అమెరికాలో ఎలా ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఒక 4 year టర్మ్ ఉంటే 2 years తర్వాత అమెరికన్ కాంగ్రెస్కు, అమెరికన్ పార్లమెంటుకు కొన్ని సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అంటే ఒక ప్రెసిడెంట్ రేటింగ్ ఎలా ఉంది, ప్రెసిడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఎగిరిపోతామనేది రిపబ్లికన్ల భయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడుతున్నారు. నిన్న 50 రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ విధానాల్ని విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేశారు. అందువల్ల గందరగోళం ప్రపంచంలో ఉంది, అమెరికాలో ఉంది. ఈ గందరగోళాన్ని ట్రంప్ ప్రేమిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, పరవశించిపోతున్నాడు ఈ గందరగోళం చూసి. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా పోతుంది, తీవ్రత ఎంత స్థాయిలో ఉంది అంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఎండ్, ఇది బాటమ్ అవుట్ అయిందని కూడా చెప్పలేము. రోజుకి రోజు బాటమ్ రికార్డు, అంటే పాతాళాల అధాపాతాళానికి పడిపోవడం, పతనంలో రికార్డు, ఫెయిల్యూర్లో రికార్డు. అంతకుముందు లాస్ట్ ఎగ్జామ్లో 40 మార్కులు వచ్చాయంటే మా తర్వాత ఎగ్జామ్లో 30 మార్కులు వచ్చి, ఈ ఎగ్జామ్లో 20 మార్కులు వచ్చి, రేపటి ఎగ్జామ్లో 10 మార్కులు వచ్చి, తర్వాత 0 వస్తాయని. అంటే ఆ రికార్డులు రివర్స్లో పోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్కి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టనిటీ. ఇప్పుడు నిన్న స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్న సమయంలో ఒక వార్త వచ్చింది, ట్రంప్ నా నిర్ణయాన్ని 90 days వాయిదా వేయబోతున్నాడు టారిఫ్స్ అని. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారి మళ్ళీ పుంజుకుంది. దాంతో అమెరికన్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది, అలాంటిది ఏమీ లేదు, మేమేమీ ఆపడం లేదు అని టారిఫ్లను. మళ్ళీ టమాలను మళ్ళీ పడిపోయింది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ ఎకానమీ పైన దాడి. 60 countries పైన టారిఫ్స్ విధించాడు. ఫ్రెండ్స్ లేరు, అలైస్ లేరు, మిత్రదేశాలు లేవు. నేను చెప్పాను మీకు, ఆస్ట్రేలియాకు చెందిన 2 ఐలాండ్స్, జనమే లేని ఒక ఐలాండ్ పై కూడా వేశాడు. 2000 మంది జనాభా ఉన్న ఐలాండ్ పైన వేశాడు. లెసోటో, అసలు ఈ కంట్రీ ఎవరికి ఇది లేదన్నాడు, ఆ కంట్రీ పైన కూడా వేశాడు. సో ఈ డి నాట్ లీవ్ ఎనీబడి. దీని లాజిక్ లేదు, రీజనింగ్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కనుకనే స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పతనం అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలు నష్టపోతూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి. సో ఆయా దేశాలు స్పందిస్తూ ఉన్నాయి, దానిలో మిత్ర దేశాలు కూడా ఉన్నాయి సార్. కానీ భారత్ అయితే స్పందించడం లేదు. ఏంటి భారత్ ధైర్యం ఏంటి సార్? నేను ఒక్కరోజే 14 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది సార్. కానీ భారత్ ఎకానమీపై ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఉండదా అండ్ భారత్ స్పందించకపోవడానికి కారణం ఏంటి? మోదీ ధైర్యం ఏంటి? అంటే మీరు అన్నది నిజం అది. ఎందుకంటే ప్రపంచంలో